వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ ఉగ్రవాదంపై తీవ్ర ఆగ్రహంతో స్పందించారు. ఉగ్రవాదం తప్పకుండా ఆపాలి, ఇది అన్ని కుటుంబాలు సామాజిక శాంతికి పెద్ద ప్రమాదమని, కానీ అంతే వద్దు, క్రీడలు ఎప్పుడు నిలవకూడదు, క్రీడలు శాంతి ఐక్యతకు ప్రతీకలని, కానీ వాటిని దాడులతో అణిచిపోవద్దని ఆయన పేర్కొన్నారు. గంగూలీ భారతదేశం, పాకిస్తాన్, ఇతర దేశాలైన ఉగ్రవాదాన్ని నిర్మూలించడం అవసరమని భావిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా శిక్షణ, ఆరోగ్యకర సంభాషణల ద్వారా భావనల మార్పు అవసరమని, యువతను క్రీడల వైపు ఆకర్షించడం ద్వారా సమాజాన్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు మరియు కమ్యూనిటీలకు ఉందని ఆయన తెలిపారు. Pakistan was defeated by India. There is a lot of word around Indian players not shaking hands with the Pakistan players. How do you see this? Well, I have to ask Surya Kumar Yadav and then answer your question. Surya already said that this is the standpoint of government as well as business. And dedicated to Pahalgam. Yeah, he's answered it. So. পাকিস্তান আজকে অফিশিয়ালি কমপ্লেইন লঞ্চ করেছে স্পোর্টসম্যান স্পিরিটেড এগেইনস্ট ইন্ডিয়া যেটা করেছে কি বলবেন? Everyone has their own side of the story, so that's what it is. PTI moved Thank you. So do you think that we could have done not playing that match that took place yesterday? Terror must stop. That is most important. But sports also cannot stop. So. తిరుమలలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మారిషస్ ప్రధానమంత్రి నవీన్ రాంగూలం దంపతులు దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఏకే సింగాల్ ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా ప్రధాని వెంట దర్శనానికి హాజరయ్యారు. అనంతరం ఆలయ అధికారులు ప్రత్యేక తీర్థ ప్రసాదాలు అందజేసి ప్రధానిని సత్కరించారు. చెప్పినారు అదే వద్దు వాళ్ళు చెప్పే వరకు తెలంగాణలో యూరియా కొరతపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. బీఆర్ఎస్ కావాలని యూరియాకు కృత్రిమ కొరత సృష్టిస్తోందని మండిపడ్డారు. దేశంలో సరిపడా ఎరువుల ఉత్పత్తి జరగడం లేదని, దీనివలన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తెలంగాణకు తగినంత యూరియా ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని స్పష్టం చేశారు. రైతు సమస్యలను పట్టించుకోని విధానాలతో కేంద్రం వ్యవసాయ రంగాన్ని దెబ్బతీస్తోందని ఆరోపించారు. ఈ పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన నిలిచి ఎరువుల సరఫరా కోసం పోరాడుతోందని మంత్రి తెలిపారు. కేంద్రంలో అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేసినారు. దీని లోపల ప్రధానమైనటువంటి దోషి టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే రైతులను ప్యానిక్, ఒక ఆందోళనకర పరిస్థితికి తీసుకొచ్చి కృత్రిమంగా కొంత చెప్పులు పెట్టి, మానవ స్వభావం ఎట్లుంటుందంటే పెట్రోల్ దొరుకుతలేదంటే రోజు 100 రూపాయలు పోసుకునే వాళ్ళు 500 రూపాయలు ట్యాంకులో పోసుకుంటారు. ఇది హ్యూమన్ సైకాలజీ. ఈ ఎరువులు దొరుకుతలేవు అనేటువంటి నమస్తే తెలంగాణ పత్రిక లేదా వాళ్ళ నాయకత్వం ఒక ఉద్దేశపూర్వకంగా ప్రణాళిక ప్రకారంగా చేసింది తప్ప ఇంకొకటి కాదు. సరే, ఎరువుల కొరత దేశం మొత్తం మీద తయారీకి సంబంధించి పంపిణీకి సంబంధించి ఇబ్బంది ఉన్నది. ఎప్పటికప్పుడు మా బాధ్యతగా, ఎందుకంటే రాష్ట్రాల్లో ఎరువులు తయారు కావు, కేంద్రంలో ఫెడరల్ సిస్టంలో ఉమ్మడి జాబితాలో లేదు ఇది.
ఎరువుల తయారీ పూర్తిగా కేంద్రం మీదే బాధ్యత. వారు ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎరువుల సరఫరాకు సంబంధించినటువంటి ఇతర దేశాల యుద్ధాలు కావచ్చు, ఏదైనా కారణాలు కావచ్చు, ఎరువుల సరఫరా ఇబ్బంది ఉన్నది. వాస్తవాన్ని ఒప్పుకునే ప్రయత్నం చేయాలి. దాన్ని రాజకీయం చేసి శవాల మీద పేలాలు ఏరుకునే విధంగా రైతులను ఆందోళనకర పరిస్థితి తీసుకొచ్చి ఇలా ఎరువుల సంతలనే బతుకమ్మ మారుతున్నారంటే వాళ్ళ నైతికత, వాళ్ళకున్నటువంటి రైతుల మీద ఉన్న చిత్తశుద్ధి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి జరగబోయే ఉప ఎన్నికల్లో 3వ స్థానం కూడా దక్కదని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ లో డిపాజిట్లు కోల్పోతే తన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి పోతుందేమోనన్న భయంతోనే కేటీఆర్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎందుకు థర్డ్ ప్లేస్ కి చేరుకుందో ముందుగా ఆలోచించుకోవాలని సూచించారు. ప్రజలు బీఆర్ఎస్ పాలనపై విసిగెత్తిపోయారని, రాబోయే ఎన్నికల్లో ఓటర్ల తీర్పు మరింత కఠినంగా ఉంటుందని హెచ్చరించారు. కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ కి సంబంధించినటువంటి బకాయిలు పెట్టిపోయినటువంటి మీరా ఈరోజు ఫీజుల గురించి మాట్లాడదని, విద్యా విధానంలో ఈరోజు సమూలమైన మార్పు తీసుకురావడం కోసం మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఈ సమంతాన్ని మీరు చేసినారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 9.5 సంవత్సరాలు అసలు ఏ పథకానికి ఒక పాలసీ లేదు, ఏ పథకానికి ఒక పాలసీ, కేవలం ఒకటి కాలేజ్ మిషన్ భగీరథ పేరిట కమిషన్, మిషన్ కాకతీయ చెరువుల పేరిట కమిషన్, బర్లు గొర్రెలు చేపల కమిషన్, కరెంటు కొనుగోళ్ల కమిషన్, ఈ కార్ రేసుల కమిషన్, ఈ విధంగా మీరు కేవలం అక్రమ సంపాదన కోసం చేసే ప్రయత్నం తప్ప ఏ దానికైనా ఒక్కదానికైనా ఈరోజు పథకాలు అమలు చేసే క్రమంలో 9.5 సంవత్సరాలు తెలంగాణ ఆనాడు ఆంధ్రులతోని మన తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ 10 సంవత్సరాల పరిపాలనలో ఏ శాఖకు ఆ శాఖకు ఖచ్చితత్వమైనటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక పాలసీని మీరు తీసుకురాగలిగిరని అడుగుతా ఉన్నాం. తెలంగాణ ప్రజల కష్టాలన్నింటి కూడా గాలికి వదిలేసి ఆ 9.5 సంవత్సరాలు తెలంగాణ వెనుకబడిపోవడానికి కారకులైనటువంటి మీరా ఈరోజు మా గురించి మాట్లాడదన్న మాట సందర్భంగా ఆనాడు 2014లో ఇంచుమించు 78,000 కోట్లు, బహుశా 1000 కోట్లు అటు ఇటు అప్పుతో సంవత్సరానికి 6,000 వడ్డీ అసలు కట్టుకోమన్న పరిస్థితి నుంచి మీ హయాంలో తెలంగాణ నినాదంతో అధికారంలోకి వచ్చి డబుల్ బెడ్రూమ్ సంక్షేమ పేటలు 2సారి అధికారంలోకి వచ్చి ఈరోజు తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినప్పుడు 8 లక్షల కోట్ల అప్పులు తీసుకుపోయిన మీరా రాష్ట్రాన్ని ధ్వంసం చేసి, యుద్ధం చేసి ఆర్థికంగా దివాళా తీపించినటువంటి ఈ రాష్ట్రం పైన ఇప్పుడు మళ్ళా కపట ప్రేమను ఏదైతే విషయం సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ బీజేపీకి చప్రాసీలాగా పనిచేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలు ఏం చెబితే దానికి గవర్నర్ తలాడిస్తున్నారని మండిపడ్డారు. ప్రతి ఏడాది సెప్టెంబర్ 17 రాగానే హడావిడి చేయడం బీజేపీకి అలవాటైపోయిందని అన్నారు. స్వతంత్ర ఉద్యమంలో ఒక్క ఆర్ఎస్ఎస్ కార్యకర్త కూడా పాల్గొనలేదని, కానీ దేశ స్వాతంత్ర్యం కోసం 4,500 మంది కమ్యూనిస్టులు ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. ప్రజలు చరిత్రను మరవకూడదని, వాస్తవాలను గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. అసలు బీజేపీకి ఏ సంబంధం ఉంది? స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం సాగించిన సావర్కర్ అటెండెంట్కి అయినాడు, మళ్ళీ సరెండర్ బయట పెట్టేశాడు. ఒక్క బీజేపీ వాడు, అంటే ఆ రోజు ఆర్ఎస్ఎస్ వాడు. 1925 ఆర్ఎస్ పుట్టింది, 1925 సిపిఐ పుట్టింది. కానీ ఆర్ఎస్ఎస్ పనులు నిర్వేదించి జరిగిన బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమం స్వాతంత్ర పోరాటంలో ఒక్కడు పాల్గొలేదు, ఒక్కడికి లాఠీ తగలలేదు, ఒక్కడికి బుల్లెట్ తగలలేదు. కానీ 4,500,000 మంది పోగొట్టుకున్న కమ్యూనిస్టులు ప్రజల ఉద్యమాలు అభివృద్ధి కాదని వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు సపోర్ట్ చేశారు. నిజాం నవాబ్ జరిగింది, నిజాం రాజశేఖర్ పరిపాలన కుదించాలి. ఆర్ఎస్ఎస్ పాల్గొనడం ఏమన్నా పాల్గొనలేదు, ఆర్ఎస్ఎస్ పాల్గొనలేదు. అంటే తెలంగాణ ఉద్యమానికి వాళ్ళు పాల్గొలేదు, స్వతంత్ర పోరాటమే పాల్గొలేదు. పైపేసి వాళ్ళకు బ్రిటిష్ తొత్తులుగాను నిజాం నవాబ్ తొత్తులుగా పరిపాలించినటువంటి బానిసలు చేశారు. వాళ్ళు ఇప్పుడు అదృష్టం కొద్దాం దురదృష్టం కొద్దాం మనకు దేశాధికారికి వచ్చారు. వీళ్ళు గవర్నర్ని అప్పగిస్తున్నారు. ఎవరిని అప్పగిస్తున్నారు? నాన్ పొలిటికల్ అప్పగించాలా, ఫస్ట్ ఆర్ఎస్ఎస్ వాళ్ళని అప్పగిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి గవర్నరు ఆర్ఎస్ఎస్ కార్యకర్తే, ఆంధ్రాలో ఉన్నటువంటి గవర్నరు ఆయన బాబరీ మసీద్ సహాయం చేశాడు కాబట్టి లంచంగా గవర్నర్ పదవి ఇచ్చారు. ఇంకొక ఆయనకి రాజ్యసభ పదవి ఇచ్చారు. ఇప్పుడు తమిళనాడు గవర్నరు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హిందూ మతంలో సమానత్వం ఉంటే అంటరానితనం ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఇది మనమే సృష్టించామా అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇస్లాం, క్రిస్టియానిటీ వంటి ఏ మతంలోనూ అసమానతలు ఉండొచ్చని అన్నారు. కానీ మతం మార్చుకోవడం పూర్తిగా ప్రజల వ్యక్తిగత హక్కు అని స్పష్టం చేశారు. బీజేపీ అడ్డుకోవాలని చూసినా ప్రజలు తమ మనసుకు నచ్చిన మతంలోకి మారతారని హెచ్చరించారు. సమాజంలో సమానత్వం, గౌరవం లభించకపోతే మతం మార్చుకోవడం సహజమని ఆయన అభిప్రాయం తెలిపారు. ಕನ್ವರ್ಷನ್ ಆಗಿಬಿಡ್ತಾರೆ. ನಮ್ಮ ಸಮಾಜದಲ್ಲಿ ಹಿಂದೂ ಸಮಾಜ ಎಲ್ಲರೂ ಸಮಾನತೆ ಇದ್ದಿದ್ರೆ ಯಾಕೆ ಕನ್ವರ್ಷನ್ ಆಗ್ತಾರೆ? ಸಮಾನ ಈಕ್ವಲ್ ಆಪರ್ಚುನಿಟೀಸ್ ಇದ್ದರೆ, ಸಮಾನತೆ ಇದ್ದರೆ ಯಾಕೆ ಅಸ್ಪೃಶ್ಯತೆ ಯಾಕೆ ಬಂತು? ನಾವು ಹುಟ್ಟಾಕಿದ್ವಾ? ಮುಸ್ಲಿಂ ಕ್ರಿಶ್ಚಿಯನ್ ಅಲ್ಲೂ ಇದೆ ಅಂತ ಹೇಳಿದಾರೆ, ಅಸಮಾನತೆ ಅಲ್ಲೂ ಇದೆ. ಯಾರ ನಾನು ಎಲ್ಲೇ ಇರಲಪ್ಪ, ಎಲ್ಲ ಕಡೆ ಇದೆ ಅಂತ. ಮುಸಲ್ಮಾನ್ ಧರ್ಮದಲ್ಲರೂ ಇರಲಿ, ಕ್ರಿಶ್ಚಿಯನ್ ಧರ್ಮದಲ್ಲರೂ ಇರಲಿ, ಇಲ್ಲಿದ್ರೆ ಈಗ ನಾವು ಯಾರು ಕೂಡ ಅಥವಾ BJP ಅವರು ಯಾರು ಕೂಡ ಕನ್ವರ್ಷನ್ ಆಗಿ ಅಂತ ಹೇಳಿಲ್ಲ ಅಲ್ವಾ? ಕನ್ವರ್ಷನ್ ಆಗಿದ್ದಾರೆ. ಇಟ್ ಈಸ್ ದೇರ್ ರೈಟ್ ಅಲ್ವಾ ಕನ್ವರ್ಷನ್ ಆಗೋದು. ಅವರು ಕನ್ವರ್ಷನ್ ಆಗಿ నెల్లూరులో పెన్నా నది వరద ప్రవాహం పెరిగిన సమయంలో అర్ధరాత్రి పోలీసులు రిస్క్ ఆపరేషన్ నిర్వహించారు. బైపాస్ వంతెన పిల్లల కింద లైట్లు ఏర్పాటు చేసుకుని భారీగా పేకాటాడుతున్న 10కి పైగా జోడీగాలు ఆకస్మికంగా పెరిగిన వరద నీటిలో చిక్కుకున్నారు. సోమశిల జలాశయం నుంచి భారీగా నీరు విడుదల కావడంతో పెన్నా ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. దిక్కుచోతని స్థితిలో చిక్కుకున్న వారు సహాయానికి పోలీసులు ఫోన్ చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు రిస్క్ తీసుకుని వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. చిత్తూరు జిల్లా పలంనేరులో పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న ఒంటరి దొంగను అరెస్ట్ చేశారు. తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేసిన అడపాల వెంకటశివను పట్టుకున్నారు. అతను తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం అచ్యుతాపురం గ్రామానికి చెందినవాడని పోలీసులు తెలిపారు. అరెస్టు సమయంలో అతని వద్ద నుండి 540 గ్రాముల బంగారు ఆభరణాలు, 1/2 కిలో వెండి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 40,36,000 రూపాయలుగా అంచనా వేశారు. జరిగిన హౌస్ థెఫ్ట్ కేసులో ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. అతని అడపాల శివ, నేటివ్ ఆఫ్ కాకినాడ. అతను డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత గాలి తిరుగుతూ దొంగతనాలు నేర్చుకొని ఇంతకుముందు కాకినాడలో 12 దొంగతనాలు చేశాను. ఎంఓ పెట్టిన కాకినాడ పోలీసులు అరెస్ట్ చేసి పంపడం జరిగింది. దాని తర్వాత అతను హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని రోజులు పనిచేసి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ దొంగతనాలు చేసే ఉద్దేశంతో మొన్న 31వ తారీఖున రామూర్తినాడు వాళ్ళ ఇంట్లో వెళ్ళి దొంగతనం చేయడం జరిగింది. వాళ్ళ కంప్లైంట్ మేరకు మనం కేసు కట్టాము. 640 గ్రాములు బంగారాన్ని వాళ్ళకు తెలియక కొద్దిగా వెయిట్ ఎక్కువించారు. బట్ ఇంటాక్ట్ బంగారం ఏదైతే పోయిందో చిన్న 1 గ్రాముతో సహా ఒక చిన్న గింకులతో సహా మొత్తం ఇంటాక్ట్ బంగారు ముద్దాగా రికవర్ చేయడం అయింది. మొత్తం ఇదైపోయింది. ఇతని మీద ఉన్న పాత కేసులు ఇంకేమన్నా మొత్తం చూసుకుని గత చరిత్రలో చూస్తే ఆల్రెడీ ప్రూవ్డ్ చాలా కేసులో ముద్దాయి. ఇంకా ఏమన్నా తెలియని కేసెస్ కూడా విచారిస్తాము. ఈరోజు ఈ విషయాన్ని చెప్పడం అయింది. సార్ పలంనేరులో బాలాజీ వాళ్ళ ఇంట్లో కూడా దొంగతనం ఇంట్లో కూడా దొంగతనం జరిగింది. బాలాజీ వాళ్ళ ఇంట్లో కూడా ఈ 2 కేసులు జరిగిందాకే మా టీం ముఖ్యంగా మా సబ్ డివిజన్ క్రైమ్ పార్టీ, డిస్ట్రిక్ట్ క్రైమ్ పార్టీ, డిస్ట్రిక్ట్ సిసిఎస్ ఇన్స్పెక్టర్, అక్కడ ఉన్న దేవా వాళ్ళ టీము మొత్తం ఎంటైర్ టీము గత 1 మంత్ నుంచి ఈ పని కోసం జరుగుతుంది. దాంట్లోనే అందుకే తొందరగా ఇంటాక్ట్ అయింది. అందులో కూడా కూర్చున్నాయి, ట్రై చేస్తున్నాము. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ముద్దాలు పూర్తిగా భయపడి కన్సీల్మెంట్ వెళ్ళిపోయిన వల్ల లేట్ అవుతుంది. తొందరగా దాన్ని కూడా చెక్ చేస్తాం. ఇది మొత్తం 40 లక్షల రూపాయలు, 40,40,000 రూపాయలు వర్త్. 540 గ్రాములు పూర్తిగా
ఇంటాక్ట్ ఉంటుంది. వాళ్ళకి తెలియక పిల్లలు వేసుకునేది గోల్డ్ ఒక 10-20 గ్రాములు తీసుకోవడం వల్ల 100 గ్రామ్స్ ఎక్కువ చెప్పారు కానీ బట్ ఇంటాక్ట్ గోల్డ్ 1 గ్రాము కూడా తేడా చెప్పింది. బీఆర్ఎస్ నాయకుడు పటౌల కార్తిక్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రబీ సీజన్లో కేంద్రం ఇచ్చిన 12.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాలో 9 లక్షల టన్నులే వాడి మిగతా వాటిని రైతులకు ఇవ్వకుండా కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గన్మెన్లు యూరియాను బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారని ఆరోపించారు. మూసీ డెవలప్మెంట్ హైడ్రా పేరుతో ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తన పార్టీ మార్పు ప్రజల కోసం కాదని తన ఆస్తులు కాపాడుకోవడానికేనని ప్రజలు కోడై కూస్తున్నారని అన్నారు. గత 10 సంవత్సరాలు కేసీఆర్ ఆయన చూసుకున్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి దాడులకు ఆయన నిశ్శబ్దంగా ఉన్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మెట్రో క్యాన్సిల్ చేయడం, మన మున్సిపాలిటీలో డబ్బులు తీసుకుపోవడం, మన దగ్గర ఉన్న 111 జియో విషయం మాట్లాడకపోవడం, అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే ఇక్కడున్న హైడ్రా, ఇక్కడున్న మూసీ డెవలప్మెంట్ ఈ పేర్లతో మన ప్రాంత ప్రజల యొక్క జీవితాలతో ఆడుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే గారు అసలు ఒక డమ్మీలాగా వెళ్ళిపోయాడు. ఎవరైనా హైడ్రా బాధితుల్లో లేకపోతే మూసీ బాధితులు అని ఇంటికి పోతే నేనేం చేయలేనని చేతులు ఎత్తిన సంఘటనలు చాలా ఉన్నాయి మన దగ్గర. మళ్ళీ మీరు ఎందుకున్నారు, ఎందుకు పోయినరు అంటున్నారు, ఎవరి కోసం పోయింది? ఈ విషయాలు అడిగితే మాత్రం మా నియోజకవర్గం ప్రజలు స్పష్టంగా విషయం చెప్తున్నారు. మన కోసమేం పోలేదన్నా, మన కోసం మన అవసరాల కోసం ఏం పోలేదు ఎమ్మెల్యే గారు. ఆయన వ్యక్తిగత అవసరాలు చాలా ఉన్నాయి కాబట్టి అందుకోసమే కాపాడుకుని పోయిండని నియోజకవర్గంలో అందరూ కోడే వస్తున్నారు. ఈ యొక్క విషయాలు సమాధానం చెప్పకుండా ప్రకాష్ గౌడ్ గారు ఎన్నిసార్లు తప్పించుకుంటున్నారు. నేను చాలాసార్లు విషయాలు అడిగినా ఇంకా మీరు సమాధానాలు చెప్పాల్సిన అవసరం వచ్చింది. మొన్నటి వరకు దాచుకొని తిరిగిన ఎమ్మెల్యే గారు ఈ రోజు ఆటంగా మీరు బయటకు వచ్చి నియోజకవర్గం ప్రజలకి నేను అడిగిన విషయాలతో పాటు మీరు పార్టీ మారిన తర్వాత మన ప్రాంతానికి జరిగిన అభివృద్ధి ఏందో చెప్పాల్సిన అవసరం ఉన్నది అంటున్నారు. చిన్న విషయాలైతే చిన్న విషయాలు, మన కిస్మత్పూర్ రోడ్ విషయమే కానీ, ఒట్టినాగులపల్లి రోడ్ విషయమే కానీ, మరికొండలో చిన్న డ్రైనేజ్ విషయాలే కానీ, ఇవి ముందున్న పరిస్థితులు కానీ ఇది అధ్వానంగా ఎందుకు మారింది అంటున్నది. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు అధికారులు ఉన్న తర్వాత, అధికారులు ఉన్నప్పుడు కేటీఆర్ గారు ఒక కడపలో మీడియాతో మాట్లాడిన అమ్జద్ బాషా వక్ఫ్ సవరణ చట్టం బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. సుప్రీంకోర్టు కీలక అంశాలను నిలిపివేయడం మైనార్టీలకు ఉపశమనం కలిగించిందని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీల హక్కుల పరిరక్షణ కోసం ఎల్లప్పుడూ ముందుంటుందని, జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీలు పార్లమెంట్లో బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారని గుర్తు చేశారు. 5 సంవత్సరాలు ఇస్లాం ఆచరించాలి అనే షరతు, వక్ఫ్ విధానాలపై జిల్లా కలెక్టర్లకు అధికారం ఇవ్వడం వంటి నిబంధనలను కోర్టు నిలిపివేయడం సానుకూలమని తెలిపారు. అయితే టీడీపీ, జనసేన ముస్లింలను మోసం చేశాయని వ్యతిరేకిస్తామని చెప్పి చివరకు మద్దతు ఇచ్చారని విమర్శించారు. మైనార్టీల మనోభావాలను కాపాడడం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని హామీ ఇచ్చారు. లోక్సభ మరియు రాజ్యసభలో కూడా ఆమోదింపు చేసుకోవడం జరిగింది. మరి ఆ సందర్భంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే వక్ఫ్ సవరణ చట్టం 2025ని వ్యతిరేకించడం జరిగింది. మా పార్లమెంట్ సభ్యులు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మరి ఈ వక్ఫ్ సవరణ చట్టం 2025కు వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది. న్యాయ పోరాటం చేయాలని చెప్పి కూడా మరి ఆ రోజు ఆలోచన చేసి మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మరి సుప్రీంకోర్టులో కూడా మరి పెళ్లి వేయడం జరిగింది. మరి ఇవాళ మాకు పూర్తిగా ఉపశమనం కలగకపోయినా మరి కొన్ని ముఖ్యమైన అంశాలలో మరి ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే మధ్యంతర ఉత్తర్వులలో కొన్ని ముఖ్యమైన అంశాల్లో ఈరోజు మనకు ఉపశమనం కలిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తద్వారా మరి ఏదైతే సుప్రీంకోర్టు మధ్యంతర తెలంగాణ విద్యార్థుల మెడికల్ ప్రవేశాలపై కొత్త స్థానికత జీవోతో ఏర్పడిన సమస్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదనను విని వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడారు. మానవీయ కోణంలో పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. కొత్త జీవో కారణంగా 10వ తరగతి వరకు తెలంగాణలో చదివి తర్వాత ఇతర రాష్ట్రాల్లో కోచింగ్ తీసుకుని అర్హత సాధించిన వందలాది విద్యార్థుల ప్రవేశాలకు అనర్హులుగా మిగిలిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పాలసీ మార్పులు భవిష్యత్తు కోసం కట్ ఆఫ్ డేట్తో అమలు చేయాలని ఇప్పటికే సన్నద్దమవుతున్న విద్యార్థులను
నష్టపరిచే విధానాలు అన్యాయమని అన్నారు. ఈ సమస్యపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. 7 years లో 4 years ఎక్కడ చదివినా పర్లేదు, అక్కడ లోకల్ అవుతారని మనం పెట్టాం సార్. ఈ గవర్నమెంట్ వచ్చాక మార్చేది పెట్టారు, జీవో 33 అనుకుంటారు. సో రిక్వెస్ట్ ఏంటంటే దాదాపు 50 మంది పిల్లలు ఎటు కాకుండా అయిపోయారు. ఏంటంటే వాళ్ళు ఆంధ్రాలో చదువుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళు +2 అక్కడ చేశారు, ఇక్కడ 10th దాకా ఇక్కడ చదివారు. 50 మంది మెడిసిన్కి క్వాలిఫై అయిన వాళ్ళు నీట్లో దే ఆర్ సఫరింగ్. వాట్ దే రిక్వెస్ట్ వాళ్ళందరినీ కలిశారంటే గవర్నమెంట్లో, సీఎంని తప్ప. సో నేనేం చెప్పానంటే చీఫ్ సెక్రటరీ గారిని అడుగుతాను, గవర్నమెంట్లో కూడా వాళ్ళు అడిగేది కూడా సింపుల్ సార్. వాళ్ళు ఏమంటే సరే దే ఆర్ నాట్ డిబేటింగ్ సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఆర్ వాట్ ఎవర్ వచ్చినట్టు కూడా ఉన్నారు. అయితే వాళ్ళు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దీన్ని రెట్రాస్పెక్టివ్గా కాకుండా ప్రాస్పెక్టివ్, అంటే ఈ పిల్లలు ఎవరైతే ఆల్రెడీ మధ్యలో ఉండిపోయారు ట్రాన్సిషన్లో వాళ్ళకి రిలీఫ్ ఇవ్వాలంటే 28 తర్వాత ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నారు. ఉంది సార్, రిప్రజెంటేషన్ ఉంది, ఆ పిల్లలందరూ ఉన్నారు, నా ముందే ఉన్నారు, మొత్తం ఫ్యామిలీస్ పేరెంట్స్ అందరూ ఉన్నారు. మీరు ఎన్ని గంటలకు కలవగలుగుతారు? నేను మా ఎమ్మెల్సీ నుంచి పంపిస్తాను. ఎన్ని గంటలకు పంపమంటారు? సరే రేపు ఉదయం రమ్మంటారా? 10-10:30 ఎప్పుడు రమ్మంటారు మీరు చెప్పండి. దాన్ని బట్టి మా శ్రవణ్ దాసోజీ ఉన్నారు కదా, డాక్టర్ శ్రవణ్ ఎమ్మెల్సీ, ఒక టైం చెప్పండి సార్. దాన్ని బట్టి 11-11:30. సో శ్రవణ్ విల్ లీడ్ ద డెలిగేషన్, విల్ బ్రింగ్ ఇన్ హ్యాండ్ఫుల్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అంటే ఏం లేదు సార్, 28 తర్వాత మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి, ఇబ్బంది లేదు, పిల్లలు కాదు. థ్యాంక్ యూ సార్. హైదరాబాద్ లో భాస్కర్ యోగి రచించిన 17 సెప్టెంబర్ ముమ్మాటికి విమోచనే పుస్తకాన్ని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్రావు, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు సంయుక్తంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్రావు మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణ విముక్తి పొందడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఆపరేషన్ పోలో సైనిక చర్య ద్వారా తెలంగాణకు స్వేచ్ఛ లభించిందని అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ సర్దార్ పటేల్ను అభినవ స్వరూపంలో నిలబెట్టిందని కొనియాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఒక్కరు కూడా విభజించలేదు. ఈ 27 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు దీనికి సంబంధించి కార్యకర్తల్లో కానివ్వండి, మిగతా నాయకుల్లో కానివ్వండి, ఎక్కడ భేదాభిప్రాయం లేకుండా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. అయితే చాలామందికి అనుమానం, ఈ 17 సెప్టెంబర్ ఎందుకు చేస్తున్నారు? ఇంతకుముందు భాస్కర్ గారి ఒక చిన్న ఉదాహరణ చెప్పినట్టుగా, ఈనాడు మనం త్రివర్ణ పతాకం ఎగురేస్తున్నప్పుడు అసలు స్వాతంత్రం మనకు రానప్పటి నుంచి అసలు అప్పుడు పుట్టనటువంటి వాళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. ఇప్పుడు మీరందరూ అసలు అప్పుడు పుట్టలేదు, మీరు పాల్గొనడానికి హక్కు లేదంటే అసలు జనవందనమే కాదు. ఈ భారతదేశంలో తరాలు మారుతుంటాయి. గత చరిత్ర, గత తరం ఇచ్చినటువంటి విషయాన్ని మనం ముందుకు తీసుకుని పోవాలి. కానీ 17 సెప్టెంబర్కు సంబంధించి ఇప్పుడున్నటువంటి కుహనా లౌకిక వాదం కానివ్వండి, ఈ విమోచన దీనికి సంబంధించి అప్పటి నుంచే కొంతమంది అవకాశవాదుల్లో ఒక ఆలోచన ఉండింది. కాబట్టి దాన్ని కేవలం కొన్ని కార్యాలయాలు వాళ్ళ ఆఫీసులో మాత్రమే అలో చేసి మిగతా అధికారికంగా చేయనటువంటి విషయాన్ని అప్పుడు మేము గుర్తించి చర్చించి ఒక కరపత్రాన్ని రూపొందించి 98 నాడు 1998 17 సెప్టెంబర్కు 50 సంవత్సరాలు నిండుతుంది. విమోచనే భారతదేశంలో విలీనమే, నిజాం సరెండర్ అయినటువంటి దినం. 27 సంవత్సరాలు. తెలంగాణలో యూరియా కొరతపై వస్తున్న విమర్శలపై ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ స్పందించారు. ఈ సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించదని, యూరియా సరఫరా పూర్తిగా కేంద్రం ఆధీనంలోనే ఉందని స్పష్టం చేశారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. యూరియా సమస్యపై రాష్ట్రాన్ని ప్రశ్నించడం తప్పు అని, కేంద్రం వద్దే సమాధానం కోరాలని స్పష్టం చేశారు. గారిని నేను సూటిగా 4 ప్రశ్నలు అడుగుతున్నా. మొదటిది, మీరు గుండాదిమ్మడుగులో మీరు వ్యవసాయం చేస్తా ఉన్నారా? మీ పేరు మీద ఎన్ని ఎకరాలు పట్టాలున్నాయి? మరి మీకు అగ్రికల్చర్ శాఖ వారు మీకు 10 బస్తాలు ఎందుకు ఇచ్చిర్రు? మీరు వారిని రిక్వెస్ట్ చేస్తే ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రజల ముందు లైన్లో నిలబడ్డట్టు, 10 బస్తాలు తీసుకున్న తర్వాత కూడా లైన్లో నిలబడ్డట్టు, మీకు ఒకటే బస్తా ఇచ్చినట్టు మీరు అబద్ధం చెప్పడం మీ స్థాయికి ఇది భావ్యమేనా? అదేవిధంగా కేంద్రాన్ని నిందించాల్సిన మీ ప్రతిపక్ష పార్టీల నాయకులు కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని, అక్కడేమో షాపుల దగ్గర మోడీ గారి ఫోటో పెట్టుకుంటారు, మీరేమో మా ముఖ్యమంత్రి గారిని, మా ప్రభుత్వాన్ని నిందించడం
ఇది ఎంతవరకు భావ్యం ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్తా ఉన్నా. అదేవిధంగా రైతుల పక్షాన నిలబడి కేంద్ర ప్రభుత్వాన్ని అఖిల పక్షంగా మీరు ప్రశ్నించే దాంట్లో ఎక్కడన్నా మీ పార్టీ ఎక్కడన్నా నాయకులు ఎక్కడన్నా మరి రైతుల పక్షాన ప్రశ్నించినట్టు ఎక్కడన్నా ఉన్నాయా? కాబట్టి మీరు చేసే మరి వ్యవసాయ అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు అందరూ సమిష్టిగా రైతులకు 2 గంటల్లోనే 8 నుంచి 11 లోపే మరి ముందు రోజే లిస్టు తయారు చేసి ఎవరికైతే ఇంతవరకు రాలేదో అలాంటి రైతాంగాన్ని మరి లిస్ట్ అవుట్ చేసి వారికి సవ్యంగా మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.